ప్రభుత్వం రాజీవ్ యువకాసం పథకం దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ప్రభుత్వ కార్యాలయాల్లో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. సకాలంలో సర్టిఫికెట్లు అందివ్వడం లేదని మరియు అందుకు ఎటువంటి అధిక రుసుము తీసుకోకుండా అర్హులైన అభ్యర్థులందరికీ సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎస్ సదర్న్ డివిజన్ షేక్ మహమ్మద్, అలాగే గిరిజన సంఘాల నేతలు శంకర్ నాయక్, బాలు నాయక్, రాష్ట్ర సెక్రటరీ ఎరుకల సంఘం నాయకుడు రఘు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా లోను ఎవరికైతే లోను రాలేదో వాళ్ళు కొత్త వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళ గురించి కూడా గిరిజన సంఘాలన్నీ కలిసి పోరాటం చేస్తాము. దాని విషయంలో మీరందరూ కరెక్ట్గా పోరాటానికి విధంగానే అదేవిధంగా రేపు 7వ తారీఖు నాడు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ గిరిజన భవన్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఐక్యత, రాజీవ్ వికాస్ క్షేత్రాలను పొడిగించాలి, కేంద్రాలను పొడిగించాలి. నుంచి బడ్జెట్ ని బడ్జెట్ రిలీజ్, అదే విధంగా యువ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం తేదించాలని, అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి అవకతవకల మీద ప్రభుత్వం కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ త్వరగా ఇవ్వడానికి చర్చలు లేకుండా 1900 కాదు 2009, 2020 ఆ రోజుల్లో అప్లికేషన్ పెట్టుకున్న వారికి వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల డిమాండు. అదేవిధంగా ఎక్కడైతే రాజీవ్ వికాస్ ఉందో 5వ తారీఖు నాడు డేటు చెప్పడం జరిగింది, లాస్ట్ డేట్ చెప్పడం జరిగింది. కానీ ఇంకో నెల రోజులు టైం ఇవ్వాలని గిరిజన సంఘం తరఫున, గిరిజన సమైక్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఎస్సీబీ కొత్తగా కొనుగోలు ఇవ్వాలని మా డిమాండ్. ఏదైతే మంది 2020 అప్లికేషన్ వాళ్ళకు వచ్చిన ఉంది. కానీ ఘోర విషయం మేము ప్రజా సంఘాలు కూడా న్యాయాలయ గిరిజన తరఫున ఐక్యవేదిక గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం నిరసన తెలియజేయం. ఎందుకంటే మరి బీఆర్ఎస్ 2019లో మరి గొర్రెలు కాల్చి బీసీలకి కేటాయించేసి ఆ రోజు కేసీఆర్ గారి మరి గతం జరిగి ఈ రోజు రోజు కేసీఆర్ గారి 200,000 నిరుద్యోగస్తులం అని చెప్పి మరి గతం జరిగి ఈ రోజు మరి వ్యవసాయ కూలీలు 6,000 మరి 5 మందికి దాంట్లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చదువుకునే లోన్ తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన దాన్ని లేక రాజీవ్ వికాస్ 20,000 మందికి అంటే వారంలో లేదు. కార్డు ఉంది. చదువుకున్న వాళ్ళు అమ్మాయి
ఆ బంగారం రేట్లో తొలగించడం జరిగింది. ఇప్పుడు వరి స్టార్ట్ అయిపోయింది కాబట్టి చివరి వరకు ఎప్పుడైనా ఉడికించాలి. లేక రేపు మహిళా సంక్షేమ గిరిజన కార్యం ముట్టడించి మేము గిరిజన గతంలో ఎస్సీ ఎస్సీ బీసీ ట్రైకార్ 219 కోట్లు బకాయిలని పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మరి ఆ బకాయిలను కూడా చెల్లించకుండా మరి హడావుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజు వికాస్ పథకం పేరుపైన మరి తీసుకొని రావడం, మరి పాత బకాయిలు ఆన్లైన్లో చేసుకున్న వారికి మరి ఇక్కడ అవకాశం దొరకకుండా పోయింది. అదేవిధంగా ఈ యొక్క పెండింగ్లో ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క పెండింగ్ యొక్క మరి నిధులను వెంటనే కేటాయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఒకవేళ స్పందించకపోతే ఈ రాబోయే ఏప్రిల్ 7 తారీఖు రోజు పెద్ద ఎత్తున మాసప్ ట్యాంక్ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషనర్లు అక్కడే ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున 5,000 మందితోని ఆందోళన చేపడతాం. మరి అదేవిధంగా ఏదైతే హడావుడిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు లేకుండా మరి అదే రకంగా మరి ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ని కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మరి వాళ్ళకు సర్టిఫికేట్లు అందకుండా లబ్ధిదారులు మరి జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ తేదీని వెంటనే ఈ ప్రభుత్వం మరి ఆలోచించి పొడిగించే విధంగా తీసుకోవాలి. ఇవాళ మరి పెద్ద ఎత్తున ఇక్కడ సింగరేణి కాలనీలో ఇది ఖాజాబాగ్ మరి సల్లాదేవి నగర్లో అనేక ట్రైబల్ యొక్క ప్రాంతం, ఇది ట్రైబల్ నివసించే ప్రాంతం. బీసీలు, నిరుద్యోగులు, యువకులు అన్ని రకాల చాలా మంది ఇక్కడ ఉంటారు. దీనికి నాయకత్వంగా ఈరోజు మరి శంకర్ నాయక్ గారు, బాలు నాయక్ గారు, అనేక గిరిజన సంఘ రూప్ సింగ్ గారు, మరి కండలి వెంకటేష్ గారు, ఇంకా అనేకంగా మహిళా సోదరులు కూడా ఇది ఒక హెచ్చరిక చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. వెంటనే పాత బకాయిలను చెల్లించే విధంగా యూనిట్ కాస్ట్ను కూడా గత ప్రభుత్వం 10 లక్షల యూనిట్ ఉంటే ఈరోజు 4 లక్షలకు కుదించడం ఇది దుర్మార్గమైన చర్య. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఉంది. పరిశీలించి మరి గిరిజనుల పక్షాన, బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన ప్రభుత్వం ఆలోచించాలి. ఆ నిధులను కూడా వెంటనే జాప్యం చేయకుండా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ యొక్క సైదాబాద్ మండల్లో ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం. గతంలో మరి రౌండ్ టేబుల్ సమావేశం మరి అన్ని జిల్లాలలో, మండలాలలో జరుగుతుంది. మరి రేపు మాసప్ ట్యాంక్ ఏప్రిల్ 7 తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి వికాస్ యొక్క పథకాన్ని తేదీని పొడిగించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. గిరిజనుల ఐక్యత.